దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10:27 పశ్చాత్తాపంతో ప్రభు పాదాల చెంతకు రావాలి, విశ్వాసంతో ఆయనకు మొరపెట్టాలి, నిత్యం ఉత్తమమైన దాన్ని జరిగించాలి. దృఢ విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు సమస్తం చేయగలడని నమ్మాలి. నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీ విశ్వాసమే నిన్ను రక్షించును. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును. దేవుని వాక్యమును వినట వలన విశ్వాసం కలుగును. విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందును. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకే విశ్వాసముతో పరిగెత్తుము. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుచున్నావా? ఎటుతోచని పరిస్థితిలో కృషించుచున్నావా? అధైర్యపడకు. నీ దేవుడు నమ్మదగినవాడు, శక్తిమంతుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. అందరి స్వస్థత, రక్షణ కొరకు, జీవం కొరకు ప్రార్థించు. దేవుడు నీకు సంతోషము, సమాధానం, నెమ్మదిని దయచేయునుగాక. ఆమేన్.